మీరు రేడియో ఆన్ చేస్తే ఎన్ని స్వరాలు వస్తుంటాయి, ఎన్ని స్టేషన్లు ఉంటాయి. కానీ అన్ని స్టేషన్లో మనతో మాట్లాడే స్టేషన్ ఏదో ఉంటుంది. అక్కడికి రావడం దేవుడి కృప. అందుకే ఈ మెసేజ్లోకి రావడం కూడా దేవుడి యొక్క కృప. ఇప్పుడు చెప్పండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి గురిండో మాట్లాడతారని ఎదురు చూడకండి. బయలుదేరేటప్పుడు, ఇంటి నుండి బయలుదేరినప్పుడు పద ఈరోజు దేవుడు నీకు దుల్ల కొడతాడని రాకు. మీ ఆవిడికి అలాగ ఉద్దేశించి రాకు. మా ఆయనకి ఈరోజు అవుద్దిలే ఈరోజు అనుకొని రాకూడదు. డైరెక్ట్గా నాతోనే మాట్లాడుతుంది. ఆయనతో మాట్లాడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాతోనే మాట్లాడతాడు. ఎందుకంటే ఏలీ స్థానం నాదే. ఆ రోజు ఏలీ గ్రహించలేకపోయాడు, ఈరోజు సంఘము కూడా గ్రహించలేని స్థితి. నేను ఏం చెప్పట్లే, ప్రవక్త ఆ విషయం చెప్పాడు. ఇంటికి వెళ్ళి చదవాలి. ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినా నీ గురించే మాట్లాడతాడని, నువ్వు ఏలీ స్థానంలో ఉన్నావని గుర్తించాలి. సమూయేలు మా ప్రవక్త స్థానంలో ఉన్నాడు. ఆయనకి బయలుపరిచిందంతా నా గురించే, ఆయనకి చెప్పిందంతా నా గురించే, ఆయనకి బయలుపరిచిందంతా నా గురించే. నేనే దానితో సరిచేయబడాలి అని ఉద్దేశంతో సంఘానికి వచ్చిన వారందరితో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏలీ విన్నాడు. ఈసారి మాత్రం ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అక్కడ రాయబడింది, ఏది కూడా దాచుకోకుండా మొత్తం నాకు చెప్పు నాయన అన్నాడు. ఆయన చదవండి, కిందకి రాయబడింది, చదవండి బ్రదర్. ఒకసారి మీరు చదవాలని కోరుతున్నాను. అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేను ఇక్కడే ఉన్నాను గురుగారు. ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దాచుకోక దయచేసి నాకు చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఇప్పుడు చాలా మంది అలాగే ప్రార్థన చేసుకుని వస్తాం సంఘానికి. ప్రభా ఈరోజు మాతో మాట్లాడు ప్రభా, నీ దాసుని నిలబెట్టుకొని మాతో మాట్లాడు అంటాం. కానీ మనకు వ్యతిరేకం వచ్చేసరికి టార్గెట్ మాకు చేస్తాడు. ప్రార్థన ఏంటి చేసుకొని వచ్చావు ఇంటి దగ్గర? ఏలీ ఏమన్నాడు సమూయేలుతో? ఏది నువ్వు మరుగు చేయకు, దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ నాతో చెప్పు. మంచి గుణమా కాదా? ప్రార్థన ఏంటి చేస్తా? దేవుడు ఏమంటాడంటే మంచి బుద్ధిరా మావాడికి అని టిక్ పెడతాడు. అయితే మాట్లాడుతున్నప్పుడు మనిషి ఏమనుకుంటాడు? దిద్దుకోవాలా, తిరగబడాలా? దిద్దుకోవాలా? నువ్వేది మరుగు చేయకుండా నాతో చెప్పు, నేను దిద్దుకుంటానని చెప్పినోడు దిద్దుకోవాలా లేదా? అక్కడ ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ప్రవక్త ఏమంటాడు చూపిస్తాను మీకు. దయచేసి మీరు